పరిశుద్ధాత్ముడి ద్వారా క్రమముగా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను. దేవ, సమయంలో విదాసుడైన నేను మీ మాటలను చెప్పబోవచ్చు ఉంచుకుండగా నన్ను బలపరచు తండ్రి. అదేవిధంగా ఇక్కడ కూడుకున్నటువంటి వారు మీ మాటలను నాయన జాగ్రత్తగా వినడానికి, గ్రహించడానికి మీరు సహాయమును చేయమని మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథంలో నుండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అపోస్తలుడైనటువంటి ఈ యోహాను గారు వ్రాసినటువంటి పత్రిక. యేసుక్రీస్తు ఏర్పరచుకున్నటువంటి 12 మంది అపోస్తలులలో ఒకడు. ఈ యోహాను గారు అబద్ధ ప్రవక్తల విషయమై విశ్వాసులని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. బైబిల్లో మనము ప్రవక్తలను చూస్తాం. యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, ఎహెజ్కేలు ప్రవక్త, దానియేలు ప్రవక్త, హోషేయ, యోవేలు, యోనా, మీకా, ఇలాగా ప్రవక్తలను మనం చూస్తాం. వీరందరూ కూడా సత్య ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు కాదు. సత్య ప్రవక్తలు అంటే దేవుడు పంపగా ప్రజలలోనికి వచ్చిన వారు, దేవుడు చెప్పగా ప్రజలకు చెప్పినటువంటి వారు. కానీ యోహాను గారు అబద్ధ ప్రవక్తలను గురించి అబద్ధ ప్రవక్తలను గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇర్మియా పుస్తకము 29వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. చెరలో ఉన్న వారందరికీ 30వ వచనం నుంచి చదవండి. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. చెరలోనున్న వారికందరికీ నీవు పంపవలసిన వర్తమానమేమనగా యెహోవా నెహెలామీయుడైన షమయాను గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అంటే దేవుడు షమయాను గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎలాగు సెలవిచ్చుచున్నాడు? నేను అతని పంపకపోయినను
శమయ మీకు ప్రవచింపుచు అబద్ధపు మాటలను నమ్మునట్లు చేశాను. ఇక్కడ 31వ వచనంలో నేను అతని పంపకపోయినను, దేవుడు శమయను పంపలేదు. పంపకపోయినా కూడా ఈయన ప్రజలలోనికి వచ్చాడు. 26వ వచనాన్ని చదవండి. 26వ వచనం, వెర్రివారై తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకొని వారిని, తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకొని వారిని. దేవుని చేత ఏర్పరచబడలేదు వీరు, తమను తామే ప్రవక్తలుగా ఏర్పరచుకున్నారు. దేవుడు పంపలేదు వీరిని, వీరికై వీరే వచ్చేసారు. దేవుడు ఈ మాటలు చెప్పు ప్రజల దగ్గరికి వెళ్ళని చెప్పలేదు. వీరే ప్రవచింపుచు అబద్ధపు మాటలను ఆ ప్రజలకు చెప్పారు. అబద్ధ ప్రవక్తలు అంటే వీరు తమను తామే ప్రవక్తలుగా ఏర్పరచుకొని, దేవుడు పంపకపోయినా వారికి వారే వచ్చి, దేవుడు చెప్పకపోయినా దేవుడు చెప్పాడని అబద్ధంగా ప్రజలతో మాట్లాడే వారే అబద్ధ ప్రవక్తలు. యోహాను గారు, అపోస్తలుడైనటువంటి ఈ యోహాను గారు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు, ఎంతమంది అంట? అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. బయలు వెళ్తారు అని చెప్పడం లేదు, బయలు వెళ్ళి ఉన్నారు అంటే బయలు వెళ్ళే పని పూర్తయింది. యోహాను గారు యేసుక్రీస్తు ఏర్పరచుకున్నటువంటి అపోస్తలుడు కనుక యేసుక్రీస్తు కొండ మీద కూర్చొని బహుజన సమూహములతో, అదేవిధంగా తన శిష్యులతో బోధించినటువంటి బోధనను విన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలలో మనకి యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చొని బోధించినటువంటి బోధని మత్తయి గారు రాశారు. యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చొని బోధిస్తున్నప్పుడు ఈ యోహాను గారు కూడా అక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆ బోధలో అబద్ధ ప్రవక్తలను గురించి బోధించాడు. అపోస్తలుల మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. యేసుక్రీస్తు వారు బహుజన సమూహముతో, తాను ఏర్పరచుకున్నటువంటి శిష్యులతో కొండ మీద బోధిస్తున్నటువంటి బోధలో అబద్ధ ప్రవక్తలను గురించి మాట్లాడాడు. అబద్ధ ప్రవక్తలను గురించి మాట్లాడుతూ ఎవరికి జాగ్రత్త చెప్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి జన సమూహానికి జాగ్రత్త చెప్తా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి తన శిష్యులకి జాగ్రత్త చెబుతూ ఉంటున్నాడు. కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు పెడతారు. ఎందుకని? అవి కరుస్తాయి గనక. దొంగలున్నారు, జేబు దొంగలున్నారు జాగ్రత్త అని బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో నోటీస్ బోర్డులు పెడతారు.
ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడా పుర్రె 2 ఎముకలు ఉన్నటువంటి దానిని అపాయము, డేంజర్ అని బోర్డు పెడతారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు జాగ్రత్త చెబుతా ఉన్నాడు. జన సమూహానికి, తన శిష్యులకి జాగ్రత్త చెబుతా ఉన్నాడు. ఎవరి గురించి జాగ్రత్త? కుక్కలను గురించి కాదు, జేబు దొంగలను గురించి కాదు, ట్రాన్స్ఫార్మర్ గురించి కాదు. ఎవరి గురించి జాగ్రత్త పడమంటున్నాడు? అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, జాగ్రత్త పడుడి అని చెబుతున్నాడంటే ప్రమాదం ఉందనే కదా. ఎందుకు జాగ్రత్త పడమంటున్నాడు? అదే 15వ వచనంలో వారి స్వభావం, అబద్ధ ప్రవక్తల యొక్క స్వభావం ఏమిటో చెబుతా ఉన్నాడు. వారు గొర్రెల చర్మములో వేసుకొని ప్రజల దగ్గరికి వస్తారంట. అంటే పైకి ఎలా కనిపిస్తారు? గొర్రె క్రూర జంతువు కాదు, తోడేలు క్రూర జంతువు. పైకి చూస్తే గొర్రెలా కనిపిస్తారు, కానీ లోపల వారు ఎటువంటి వారంట? క్రూరమైనటువంటి తోడేళ్ళు, అంటే వేషధారులు. వీరి వలన ప్రమాదం ఉంది. పై వేషమును చూసి ప్రజలు వీరి దగ్గరకు వస్తారు. వీరి దగ్గరకు వచ్చినప్పుడు ప్రజలు మోసపోతారు. వారిలో ఉన్నటువంటి క్రూరమైన తోడేలు వంటి స్వభావముతో మోసపోయే ప్రమాదం ఉంది. అందుకని యేసుక్రీస్తు వారు జాగ్రత్త పడుడి అని హెచ్చరిస్తూ ఉంచుకున్నాడు. వారిని తెలుసుకోవడం ఎలాగా? అబద్ధ ప్రవక్తలు అని తెలుసుకోవడం ఎలాగో యేసుక్రీస్తు వారు తెలియజేశారు. చెట్టు చెడ్డదా మంచిదా అని పండు వలన తెలియజేయబడుతుంది. అలాగే వీరు సత్య ప్రవక్తల అబద్ధ ప్రవక్తల అనేది ఎలా తెలియజేస్తుందంటే వారు చేసే పనుల ద్వారా తెలుస్తుంది. 16వ వచనంలో వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందరు. వారి ఫలముల వలన అంటే వారి క్రియల వలన వారిని మీరు తెలుసుకొందరు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లలో అంజూరపు పండ్లనైనను పోయుదురా అని యేసుక్రీస్తు వారు ప్రశ్నిస్తా ఉన్నాడు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లని మనం కోస్తామా? ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లను కోయం కదా. పల్లేరు చెట్లలో అంజూరపు పండ్లను కోస్తామా? కోయం కదా. అంటే ఈ అబద్ధ ప్రవక్తలని యేసుక్రీస్తు వారు ముళ్ళ పొదలతో పోల్చాడు, పల్లేరు చెట్లతో పోల్చాడు. వారు అబద్ధ ప్రవక్తలు కనుక వారి నుంచి వారు చెడ్డ చెట్టు వంటి వారు, పనికి మాలిన చెట్టు వంటి వారు. చెడ్డ చెట్టు నుంచి మంచి ఫలాలు కోయలేం కదా, కాని చెట్టు నుంచి మంచి ఫలాలు కోయలేం కదా. మంచి చెట్టు నుంచి మంచి ఫలాలు వస్తాయి, కానీ వీరు మంచి చెట్టు స్వభావం కలిగిన వారు కాదు కదా. వీరు అబద్ధ ప్రవక్తలు కనుక వీరి నుంచి ప్రజలకు అపాయమే కలుగుతుంది, కానీ వీరి నుంచి ప్రజలకు మేలు కలగదు. వీరి నుంచి ప్రజలు మోసపోతారే కానీ ప్రజలకు ఉపకారం అంటే ఏమీ కూడా ఉండదు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి 19వ వచనం మనం చదువుకుంటే, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఈ అబద్ధ ప్రవక్తల యొక్క భవిష్యత్తు, వీరి ముగింపు కూడా ఏ విధంగా ఉంటుంది అంటే వీరు కూడా అగ్నిలో
వేయబడతారు. ఏదేమైనా యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చొని తన దగ్గరకు వచ్చినటువంటి బహుజన సమూహముతో, శిష్యులతో ఆయన ఆ హెచ్చరికను వారికి తెలియజేశాడు. అబద్ధ ప్రవక్తలను గురించి ఏంటి హెచ్చరిక? జాగ్రత్త పడుడి. జాగ్రత్త పడకపోతే ఏమవుతుంది? మోసపోతారు. ట్రాన్స్ఫార్మర్ దగ్గర జాగ్రత్త పడకుండా ఆడుకున్నాం అనుకో, ఏమవుతాం? మనం కూడా మన శరీరంలో కూడా పుర్రె మిగులుతుంది, ఎముకలు మిగులుతాయి కదా. జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త అని చెప్పినా మనము జాగ్రత్త తీసుకోలేదనుకో మన జేబులు ఖాళీ అవుతాయి. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు పెట్టినా మనము వెళ్ళిపోయామనుకో ఏమవుతుంది? కుక్క గరుస్తుంది, అనారోగ్యానికి గురి కావాలి కదా. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ప్రమాదం ఉంది కనుక, మోసపోయే ప్రమాదం ఉంది కనుక ఆయన హెచ్చరించినటువంటి మాట ఏంటంటే జాగ్రత్త పడుడి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనం. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒలీవ కొండ మీద కూర్చున్నాడు. యేసుక్రీస్తు వారికి శిష్యులు యెరూషలేము దేవాలయమును వాళ్ళు చూపిస్తున్నారు. ఆ యొక్క యెరూషలేం దేవాలయంలో రాతి మీద రాయి కట్టబడము, ఆ దేవాలయం యొక్క కట్టడలో ఆయనకు చూపించుతున్న సమయంలో యేసుక్రీస్తు వారు అన్నారు, ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి ఆయనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు 5వ అధ్యాయంలో కొండ మీద కూర్చున్నాడు. ఈ 24వ అధ్యాయంలో కూడా కొండ మీద కూర్చున్నాడు. ఏ కొండ మీద కూర్చున్నాడు? ఒలీవ కొండ మీద కూర్చున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఏ శిష్యులతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో బహుజన సమూహం కూడా ఉన్నారు శిష్యులతో పాటు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు కేవలం శిష్యులతో మాత్రమే మాట్లాడుతున్నారు. శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలకి జవాబులు చెబుతూ ఉన్నారు. ఆ జవాబులు చెబుతున్న సమయంలో ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, అప్పుడు యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడడం ప్రారంభం చేశారు. వారితో మాట్లాడడం ప్రారంభం చేసి 11వ వచనంలో ఏమని ఆయన మాట్లాడాడో మనం చదువుకుందాం. 11వ వచనం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట కూడా ఎంతమంది అబద్ధ ప్రవక్తలు వస్తారట? అనేకులు వస్తారట. ఏం చేస్తారంటే వాళ్ళు అనేకులను మోసపరుస్తారు. యేసుక్రీస్తు వారు ఎందుకు జాగ్రత్త పడమన్నాడంటే వారు మోసపరుస్తారు. వారు క్రూరమైనటువంటి తోడేలు స్వభావం కలిగినటువంటి వారు. వారి స్వభావం మోసపరచడం. 24వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహాకార్యములను కనపరచెదరు. ఎలా మోసపరుస్తారు వీరు? అంటే యేసుక్రీస్తు వారు తెలియజేశారు, వీరు గొప్ప సూచక క్రియలు చేస్తారట. యేసుక్రీస్తు వారు గలిలయలోని కానాలో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. అది సూచక్రియ. ప్రధాని కుమారుడు అనారోగ్యముతో ఉన్నప్పుడు బాగు చేశాడు. అది సూచక క్రియ. యెరూషలేములోని బేతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుండి వ్యాధి గల మనుషుణ్ణి ఆయన స్వస్థపరిచాడు. అది సూచక క్రియ.
5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పురుషులకు పంచిపెట్టాడో, సముద్రం మీద నడిచాడో, పుట్టు గ్రుడ్డివాని యొక్క కన్నులు తెరిచాడో, చనిపోయి సమాధి చేయబడి 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజరును తిరిగి లేపాడో, యేసుక్రీస్తు వారు తన జీవితంలో చేసినటువంటి సూచక క్రియలేవి. యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు, ఆయన ఏర్పరచుకున్న అపోస్తలులు మాత్రమే కాదు, అపోస్తలులు కూడా సూచక క్రియలు చేశారు. అయితే యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు, ఆయన ఏర్పరచుకున్న అపోస్తలులు మాత్రమే కాదు, ఇంకా ఎవరు కూడా సూచక క్రియలు చేస్తారట? అబద్ధ ప్రవక్తలు కూడా సూచక క్రియలు చేస్తారట, మహాకార్యములు చేస్తారట, అంటే గొప్ప కార్యాలు కూడా చేస్తారట. చూసిన వారు ఏమనుకుంటారు? వారు చేసే గొప్ప సూచక్రియలను బట్టి, వారు చేసే గొప్ప కార్యములను బట్టి ప్రజలు మోసపోతారు. అపోస్తలుల కార్యములలో సీమోను, గారడీ వాడైనటువంటి సీమోను ఉన్నాడు. ఈ సీమోను కూడా ఏం చేసేవాడంట? అపోస్తలుల కార్యములో 8వ అధ్యాయములో నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. అపోస్తలుల కార్యములో 8వ అధ్యాయము 9వ వచనం. సీమోనును ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ ఏమనుకున్నారట? దేవుని మహాశక్తి ఎనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. ఏమనుకున్నారంట? కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ కూడా మోసపోయారు. ఈ సీమోను వలన అందరూ మోసపోయారు. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని వరకు అందరూ కూడా మోసపోయారు. ఏమనుకున్నారంట వాళ్ళు? దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకున్నారట. చెప్పుకొని అతన్ని లక్ష్య పెట్టారట. అబద్ధ ప్రవక్తలను కూడా ప్రజలు ఇలాగ లక్ష్య పెడతారు. గొప్ప సూచక క్రియలు కనపరిచేసరికి, మహాకార్యములు కనపరిచేసరికి ఈ గారడీ సీమోను పట్ల ప్రజలు, గారడీ సీమోనును ప్రజలు ఏ విధంగా లక్ష్యముంచారో అలాగే అబద్ధ ప్రవక్తలను కూడా లక్ష్యముంచి చివరికి ఏమైపోతారంట? మోసపరచబడతారు. ఈ బెంగళూరు పట్టణంలో ఏది కొనాలన్నా కూడా ధైర్యంగా కొనలే. ముఖ్యంగా మెజెస్టిక్ లో మోసపోయేవారు ఎక్కువ. అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారట? మోసపరిచెదరు. ఎవరిని మోసపరుస్తారట? ఎవరిని మోసపరుస్తారట? మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనములో అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం, ఏర్పరచబడిన వారంటే ఎవరు? విశ్వాసమైన మనమే. సువార్త వాక్యం విని విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తు సంఘంలో సభ్యులముగా ఉంటూ దేవుని పిల్లలంగా ఉంటున్నటువంటి మనల్నే, రోజు ప్రార్థన చేసుకొచ్చినటువంటి మనల్నే, రోజు బైబిల్ చదువుతున్నటువంటి మనల్నే సాధ్యమైతే ఏర్పరచబడినటువంటి వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు, మహాకార్యములను కనపరచెదరు. అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారు అంటే మోసం చేస్తారు. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. జాగ్రత్త, మోసపోయే ప్రమాదం ఉంది కనుకనే జాగ్రత్త అని యేసుక్రీస్తు వారు బహుజన సమూహాన్ని హెచ్చరించాడు, తన శిష్యులను హెచ్చరించాడు. యేసుక్రీస్తు వారు హెచ్చరించడాన్ని యోహాను విన్నారు. యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చొని జన సమూహాన్ని హెచ్చరించడాన్ని యోహాను విన్నారు.
తమ శిష్యులను కూడా హెచ్చరించడాన్ని యోహాను విన్నారు. ఒలీవల కొండ మీద కూర్చొని అబద్ధ ప్రవక్తలను గురించి హెచ్చరించడాన్ని కూడా యోహాను విన్నారు. యోహాను వినిన తర్వాత కొన్ని సంవత్సరాలకి పత్రిక రాశాడు. విని యేసుక్రీస్తు వారు చనిపోక మునిపే యోహాను గారు విన్నారు. యేసుక్రీస్తు వారు చనిపోక మునిపే యోహాను గారు విన్నారు. యేసుక్రీస్తు వారు చనిపోయి 60 సంవత్సరాలు అవుతుంది. యేసుక్రీస్తు వారు చనిపోయిన 60 సంవత్సరాల దగ్గర 60 సంవత్సరాలకి ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. మనము క్రీస్తు శకం 100వ సంవత్సరం లోపల యోహాను గారు ఈ పత్రికను రాశారు అనుకుంటే, యేసుక్రీస్తు వారు చెప్పి 60 సంవత్సరాలు అయిన తర్వాత పత్రిక రాస్తూ ఆ పత్రికల్లో ఇప్పుడు యోహాను గారు ఏమని రాస్తున్నారో మరలా మనం చదువుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. యోహాను గారు ఏమని రాశారు? యేసుక్రీస్తు లాగానే అనేకులైన అబద్ధ ప్రవక్తలను తెలియజేశాడు. ఇక్కడ యోహాను గారు ఏమని రాశారంటే, లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. అంటే యోహాను గారు వ్రాసే సమయానికే అబద్ధ ప్రవక్తలు ఏమయ్యారు? లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. అంటే లోకంలో ఉన్నారు. ఇప్పుడు ఏంటి? ఏం చేయమని చెప్తున్నాడు? విశ్వాసులకు ఏం చేయమని చెప్తున్నాడు? సంఘానికి ఏం చేయమని చెప్తున్నాడు? అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి అంటే ప్రజలలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటి? ఏం చేయమని యోహాను గారు చెబుతా ఉన్నారు? చూడండి, అదే 1వ వచనం చదువుకుందాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక. యోహాను గారు ఏం చెప్తున్నారు? విశ్వాసులకు ఏమని చెప్తున్నారు? ప్రతి ఆత్మను నమ్మొద్దండి, ప్రతి బోధన నమ్మొద్దండి, ప్రతి బోధకుడు బోధించే బోధన నమ్మొద్దండి, టీవీలో వచ్చే ప్రతి వాక్యాన్ని నమ్మొద్దండి. ఆరాధనలో దేవుని ఛానల్లో వచ్చే వాక్యమే కదా, శుభవార్త ఛానల్లో వచ్చే వాక్యమే కదా, నిరీక్షణ ఛానల్లో వచ్చే వాక్యమే కదా, వీరు చెబుతున్నది కూడా దేవుని వాక్యమే కదా, ఎవరు చెప్పినా దేవుని వాక్యమే కదా, ఎవరు చేసినా దేవుని బోధనే కదా. ప్రతి ఆత్మను నమ్మక. యోహాను గారు ఏం చెప్తున్నాడు? అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. బయలు వెళ్ళారు. అయితే ఇప్పుడు విశ్వాసులు ఏం చేయాలని చెప్తున్నాడంటే, విశ్వాసులారా, ప్రతి ఆత్మను కూడా నమ్మొద్దండి. లోకంలో దేవుని ఆత్మ ఉన్నాడు, క్రీస్తు విరోధి ఆత్మ ఉన్నాడు. 3వ వచనం చూడండి. 3వ వచనంలో దేవుని ఆత్మ అనే మాటలను మీరు చూస్తారు. క్రీస్తు విరోధి ఆత్మ అనే మాటలను కూడా మీరు చూస్తారు 3వ వచనంలో. 6వ వచనంలో సత్య స్వరూపమైన ఆత్మ, భ్రమపరచు ఆత్మ. అంటే లోకంలో ఒకే ఆత్మ ఉన్నాడా, వేరే ఆత్మలు ఉన్నాయా? ఒకే ఆత్మ కాకుండా వేరు వేరు ఆత్మలు ఉన్నాయా? వేరు వేరు ఆత్మలు ఉన్నాయి. దేవుని ఆత్మ ఉన్నాడు, క్రీస్తు విరోధి ఆత్మ ఉన్నాడు. లేకపోతే సత్య స్వరూపమైన ఆత్మ ఉన్నాడు, భ్రమపరచు ఆత్మ ఉన్నాడు. దేవుని ఆత్మ అన్న సత్య స్వరూపమైన ఆత్మ అన్న ఒకటే, క్రీస్తు విరోధి ఆత్మ అన్న భ్రమపరచు ఆత్మ అన్న ఒకటే. మన మధ్యలో ఒరిజినల్ నోట్ ఉంది, డూప్లికేట్ నోట్ ఉంది.
అప్పుడు ఏం చేయాలి మనం? ప్రతి నోట్ను నమ్మకూడదు కదా. మంచి విత్తనాలు ఉన్నాయి, నకిలీ విత్తనాలు ఉన్నాయి. రెండు విత్తనాలు ఉన్నప్పుడు ప్రతి విత్తనాన్ని నమ్మకూడదు కదా. ఏం చేయాలి? ప్రతి విత్తనాన్ని కూడా నమ్మకూడదు, ప్రతి నోట్ను కూడా నమ్మకూడదు. అలాగే లోకములో దేవుని ఆత్మ ఉన్నాడు, క్రీస్తు విరోధి ఆత్మ ఉన్నాడు, సత్యస్వరూపమైన ఆత్మ ఉన్నాడు, భ్రమపరచు ఆత్మ ఉన్నాడు. కనుక ప్రతి ఆత్మను కూడా నమ్మవద్దు అని అపోస్తలుడైనటువంటి యోహాను గారు విశ్వాసులని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఎలా హెచ్చరించాడు? అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. ఇప్పుడు యోహాను గారు, ఆయన ఏర్పరచుకున్న అపోస్తలుడైన యోహాను గారు విశ్వాసులను ఏ విధంగా హెచ్చరిస్తున్నాడు? ప్రతి ఆత్మను కూడా నమ్మవద్దండి. ఇంకా ఏమని హెచ్చరిస్తున్నాడు? ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలో దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యోహాను గారు ఏమని చెప్తున్నాడు? విశ్వాసులకి ఆనాడు పత్రిక ఎవరికైతే రాశాడో వారికి ఏమని చెప్తున్నాడు? పరీక్షించుడి. నకిలీ విత్తనమా, మంచి విత్తనమా పరీక్షించు. డూప్లికేట్ 500 నోట, ఒరిజినల్ 500 నోట పరీక్షించు. దేవుని ఆత్మన, దేవుని సంబంధమైన ఆత్మన, దేవుని సంబంధం కాని ఆత్మన పరీక్షించు. ప్రతి ఆత్మను నమ్మవద్దు, పరీక్షించు. పరీక్షించవలసినటువంటి అవసరం మనకుంది. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని దేవుడు రాయించాడు. ఎలా చదువుకోవాలంట? మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలను ఎలా చదువుకోవాలంట? పరిశీలించి చదువుకొనుడి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. 39వ వచనంలో పరిశోధించుచున్నారు అనే మాట దగ్గర ఒకటి ఉంది. కింద చూస్తే పరిశోధించుడి అని ఉంది. పరిశోధించుడి. వేటిని పరిశోధించాలంట? లేఖనాలను పరిశోధించాలంట. అంటే మన చేతిలో ఉన్న 66 పుస్తకాలను మనం ఏం చేయాలంట? పరిశోధించుడి. పరిశోధించవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కనుక, లోకంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కనుక, క్రీస్తు విరోధి ఆత్మ ఉన్నాడు కనుక, భ్రమపరచు ఆత్మ ఉన్నాడు కనుక, పాస్టర్ గారు చెబుతున్న మాటలు బైబిల్లో ఉన్నాయా లేవా అని మీరేం చేయాలి? పరీక్షించాలి. పాస్టర్ గారు చెబుతున్న మాటలు బైబిల్లో నుంచి చెబుతున్నాడా లేదా అని మీరు ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి. వినుట మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. యాకోబు గారు రాశారు, మాట్లాడుటకు నిదానించండి, కోపించుటకు నిదానించండి, వినుటకు వేగిరపడుడి. వినుటకు వేగిరపడుడి. ఈరోజు ప్రార్థన ఉంది, నేను సిద్ధపడాలి, త్వరగా వెళ్ళాలి, 10 లోపలే నేను అక్కడ ఉండాలి. అది సిద్ధపరచుకోవడం. ప్రారంభం నుండే నేను ఉండాలి ఎక్కడ? వినుటకు వేగిరపడాలి. పౌలు శీలలో బెరయా స్థలానికి వెళ్ళారు. పౌలు గారు తన 2వ మిషనరీ ప్రయాణంలో తెస్సలోనికకు వెళ్ళారని అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో
మనం చూస్తాం. తెస్సలోనిక నుంచి మన బెరయాకు వచ్చారు. బెరయాలో సమాజ మందిరం పౌలుకి వాడుక ఏంటి? ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆ ప్రదేశంలో ఉన్నటువంటి సమాజ మందిరంలోనికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ యేసే క్రీస్తుని ప్రకటిస్తాడు. సమాజ మందిరంలో యూదులే కూడుకుంటారు కనుక, ఆ యూదులు తన రక్త సంబంధులు కనుక తన రక్త సంబంధులకు యేసే క్రీస్తుని తెలియజేయాలనే హృదయాభిలాష కలిగిన వాడు కనుక వెళ్ళే అలవాటు. అలాగే వెళ్ళాడు. బెరయాలో కూడా సమాజ మందిరంలోనికి వెళ్ళాడు, వాక్యం చెప్పాడు. బెరయాలో ఉన్నటువంటి వారు మీలాగనే వాక్యం విన్నారు. వాక్యం విన్న తర్వాత వారి గురించి ఏమని రాయబడిందంటే, పౌలు మా దగ్గరకు వచ్చాడు, శీల మా దగ్గరకు వచ్చాడు, పౌలు శీలలు మాకు దేవుని వాక్యం చెప్పారు. వారు చెప్పినటువంటి సంగతులు మా దగ్గర ఉన్నటువంటి బైబిల్లో ఉన్నాయా లేవా అని ప్రతి దినము లేఖనములను పరిశోధించారు. యోహాను గారు ఇప్పుడు అదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. పాస్టర్ గారు చెబుతున్నవి 66 పుస్తకాలలో ఉన్నాయో లేవో పరీక్షించుడి. ఇక్కడ నిలబడి చెప్పే ప్రతి ఒక్కరూ వారు దేవుని మాటలలో నుండి చెబుతున్నారో లేవో అని ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశోధించవలసినటువంటి బాధ్యత విశ్వాసులైనటువంటి నీ బాధ్యత. యోహాను గారు ఏమని హెచ్చరిస్తున్నారు? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తల లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. బంగారాన్ని పరీక్షించడం మీ అందరికీ తెలుసు కదా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నశించిపోవు సువర్ణం అంటే బంగారం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. నశించిపోవు సువర్ణం అగ్ని చేత పరీక్షించబడుతుంది. అగ్ని చేత బంగారం పరీక్షించబడుతుంది. ఇక్కడ దేవుని సంబంధమైన ఆత్మ ఏది, దేవుని సంబంధం కాని ఆత్మ ఏది అని పరీక్షించాలి. అయితే మరి దేని చేత పరీక్షించాలి? దేవుని ఆత్మ ఏది, క్రీస్తు విరోధి ఆత్మ ఏది, సత్య స్వరూపమైన ఆత్మ ఏది, బ్రహ్మపరచు ఆత్మ ఏది అని తెలుసుకోవడం ఎలాగా అంటే పరీక్షించాలి. ఎలా పరీక్షించాలి? బంగారాన్ని అయితే అగ్ని చేత పరీక్షించాలి. దేవుని ఆత్మ ఏదో, క్రీస్తు విరోధి ఆత్మ ఏదో విశ్వాసులైనటువంటి మనము దేని చేత పరీక్షించాలి అంటే యోహాను గారు రాశారు 2వ వచనంలో యేసుక్రీస్తు 4వ అధ్యాయము 2వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, దేవుని సంబంధమైన ఆత్మ అని తెలుసుకోవడం ఎలాగా? సత్య స్వరూపమైనటువంటి ఆత్మ అని తెలుసుకోవడం ఎలాగా? యోహాను గారు పరీక్షించాలి. అయితే మరి దేని చేత పరీక్షించాలి అంటే ఇక్కడ యోహాను గారు రాశారు, ఎవరైతే యేసుక్రీస్తు శరీరమును ధరించుకొని వచ్చాడో, కన్య అయినటువంటి మరియ గర్భములో శరీరమును ధరించుకున్నాడు, ఆయన శరీరధారి,
అని ఎవరైతే ఒప్పుకుంటారో వారు దేవుని సంబంధమైన ఆత్మ కలిగిన వారు. ఎవరైతే యేసుక్రీస్తు శరీరమును ధరించుకోలేదో, శరీరము చెడ్డది, ఆత్మ మంచిది, మంచి ఆత్మ చెడ్డ శరీరాన్ని ఎలా ధరించుకుంటుంది? కాబట్టి యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకోలేదు. ఆయన కన్నైనటువంటి మరియ గర్భములో చెడు శరీరాన్ని ధరించుకోలేదు. ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు అనే విషయాన్ని ఎవరైతే ఒప్పుకొనరో వారు దేవుని సంబంధమైన ఆత్మ కలిగిన వారో కాదు. కాబట్టి ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో, ఏ ఆత్మ దేవుని సంబంధమైనది కాదో పరీక్షించి తెలుసుకోవడం ఎలాగా అంటే, ఎవరైతే యేసును ఆయన శరీరం ధరించుకొని వచ్చారు అని ఒప్పుకుంటారో, శరీరం ధరించుకొని వచ్చాడు, ఆయన శరీరముతోనే 33 సంవత్సరాలు జీవించాడు, ఆయన శరీరముతో నడిచి ప్రయాణం చేసి అలసిపోయాడు, ఆయన శరీరముతోనే గ్రామాలు తిరిగాడు, పట్టణాలు తిరిగాడు, దేవుని రాజ్య సువార్తలు చెప్పాడు, ఆయన దాహంగా ఉన్నాడు, ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆయన శరీరము గాయపరచబడింది, ఆయన నిజమైన శరీరాన్ని ధరించుకున్నాడు, నిజమైన శరీరముతోనే గాయపరచబడ్డాడు, ఏడవబడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు, ఆయన నిజమైన శరీరముతోనే రక్తాన్ని కార్చాడు, శిలువ మీద చనిపోయాడు అని శరీరము ధరించే 33 సంవత్సరాలు మా మధ్యలో శరీరం ధరించే 33 సంవత్సరాలు జీవించాడు అని ఎవరైతే ఒప్పుకుంటారో వారు దేవుని సంబంధులు, వారు దేవుని సంబంధులు అని అర్థం. యోహాను గారు ఈ పత్రిక వ్రాసే సమయానికి ఈ సమస్య వచ్చి పడింది. ఎందుకు ఇలా రాయాల్సి వచ్చిందంటే, ఆయన కాలంలో చూడండి ఏమని రాశాడు చూడండి. రెండవ పత్రిక యోహాను రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము, ఒకే అధ్యాయం ఉంది, 7వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు. యోహాను గారు ఏమని రాస్తున్నారు? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు. వంచకులంటే మోసం చేసేవారు. అబద్ధ ప్రవక్తలను ఏం చేస్తారని జ్ఞాపకం చేసుకున్నాం. మోసపరుస్తారు. ఎలా మోసపరుస్తారు? గొప్ప సూచక్రియలు కనపరుస్తారు. ఎలా మోసపరుస్తారు? మహాకార్యములు కనపరుస్తారు. ఎలా మోసపరుస్తారు? పైకి గొర్రెల చర్మాన్ని ధరించుకున్నట్లుగా కనిపిస్తారు, లోపల క్రూరమైనటువంటి తోడేళ్ళు. కాబట్టి ప్రతి సేవకుడిని కూడా గ్రుడ్డిగా నమ్మకూడదు అని మనకు అర్థమవుతుంది కదా. అందరూ సేవకులే కదా అని మోసపోకూడదు. అందరూ చెప్పేది దేవుని వాక్యమే కదా అని మోసపోకూడదు. ఎక్కడైతే ఏంటి, అక్కడ చెప్పేది దేవుని వాక్యమే, ఇక్కడ చెప్పేది దేవుని వాక్యమే అని అనుకోకూడదు. ఏం చేయాలి అట? ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో
బయలుదేరి ఉన్నారు. అంటే యోహాను గారి కాలంలోనే లోకంలో ఉన్నారు. ఎవరున్నారు? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని నమ్మని వారు. అందుకే యోహాను గారు ఈ యొక్క హెచ్చరికలను విశ్వాసులకు రాయవలసి వచ్చింది. ఈ సమస్య ఉంది గనుకనే యోహాను గారు మొదటి అధ్యాయం మొదటి వచనాల్లో ఏమని రాశాడో చూడండి. మొదటి అధ్యాయము మొదటి వచనాలలో ఏమని రాశాడో, మొదటి వచనంలో ఏమని రాశాడో మనం చదువుకుందాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఒప్పుకొనని వారు ఉన్నారు కదా. ఆ ఒప్పుకొనని వారు ఉన్నందుకే యోహాను గారు ఈ మాటలు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? కన్నులారా మేము చూసాం, యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాలు ఉన్నాం, నిదానించి కనుగొన్నాం, మా చేతులు తాకి చూచాయి. మా చేతులు యేసుక్రీస్తు శరీరాన్ని తాకినప్పుడు యేసుక్రీస్తు శరీరం ధరించుకున్నట్టుగా మాకు కనిపించలేదు. ఆయన శరీరమునే ధరించుకున్నాడు. అంటే కొంతమంది యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకోలేదు, శరీరం ధరించుకున్నట్టుగా ప్రజలకు కనబడ్డారు అని చెప్పే వారు ఉన్నప్పుడు ఇక్కడ యోహాను గారు ఏమంటున్నాడు? మా చేతులు దేనిని తాకి చూచెనో. యేసుక్రీస్తు వారు ప్రజలలో ఉన్నారు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ తన మనసులో అనుకుంది. ఏమని? నేను ఆయన వెనుక వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంటే బాగవుతాను అనుకుంది. కనుక ఆమె ఏం చేసింది? యేసుక్రీస్తు వెనక వెళ్ళింది, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. అప్పుడు ఆమె బాగుపడినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు అడిగారు. ఏమని అడిగారు? నన్ను ముట్టుకున్నది ఎవరు అని అడిగారు. అప్పుడు శిష్యులు ఏమన్నారు తెలుసా? ప్రభువా, ఇంతమంది నీ మీద పడతా ఉంటే నన్ను ముట్టుకున్నది ఎవరు అని అడుగుతావు ఏంటి అన్నారు. అంటే అక్కడ సందర్భం నేను ఏం చెప్పాలనుకున్నానంటే, యేసుక్రీస్తు శరీరాన్ని ముట్టుకున్నటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళు ముట్టుకున్న వారు అనుకోలేదు, ఓ ఈయన శరీరం ధరించుకున్నట్టుగా మనకు కనిపించాడని అనుకోలేదు. వాళ్ళు ముట్టుకొని అనుభవించి తెలుసుకున్నారు. ఏంటి? ఆయన మనలాగనే శరీరం ధరించుకున్నాడు. శరీరం ధరించుకున్నట్టుగా కనిపించడం కాదు, ఆయన మనలాగనే శరీరము ధరించుకున్నాడు. వాళ్ళకి డౌట్ రాలేదు, ఈయన శరీరం ధరించుకున్నాడా ధరించుకోలేదా అనే డౌట్ రాలేదు. ఇది యోహాను గారి కాలంలో యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడని ఒప్పుకొనని మోసగాళ్ళు ఉండడం ద్వారా, మోసగాల ద్వారా విశ్వాసులకి మోసపోయే అపాయం ఉంది కనుక మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఈ విధంగా రాయాల్సి వచ్చింది యోహాను గారికి. మేము యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాలు ఉన్నాము. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 3.5 సంవత్సరాలు ఉన్నాము. మేము ఆయనతోనే ఉన్నాము. మా కన్నులతో చూసాము, నిదానించి కనుగొన్నాము, మా చేతులు తాకి చూచాయి అని యోహాను గారు రాశారు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము ప్రత్యక్ష సాక్షి అయినటువంటి యోహాను గారు యేసుక్రీస్తు శరీరము ధరించుకునే దానిని గురించి సువార్తలో ఏమని రాశారో చదువుకుందాం. 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నాడట? ఎవరి యొద్ద ఉన్నాడట? దేవుని యొద్ద ఉన్నాడు. శరీరము ధరించుకోమునకు
ఎవరి యొద్ద ఉన్నాడు? దేవుని యొద్ద ఉన్నాడు. మనం అందరం ఇక్కడికి రాకముందు ఎక్కడ ఉన్నాం? మన ఇల్లులో ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద ఉన్నాడు. దేవుని యొద్ద ఉన్నటువంటి యేసుక్రీస్తు గురించి ఏమని రాశాడు యోహాను గారు? 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. శరీరధారి అయి యేసుక్రీస్తు గురించి యోహాను గారు ఏమని రాశారు? శరీరధారి అంటే ఆయన శరీరమును ధరించుకున్నాడు. యోహాను గారికి డౌట్ లేదు, ఆయన శరీరం ధరించుకున్నాడా ధరించుకోలేదా? శరీరమును ధరించుకున్నాడు అని రాశాడు. ఏమని రాశాడు? ఇంకా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మన మధ్య అంటే మన అనే మాటలు యోహాను గారు కూడా ఉన్నారు. యోహాను గారు ఎవరికైతే ఈ సువార్త రాశారో వారు కూడా ఉన్నారు. మన మధ్య నివసించాడు. మనం కన్నులతో చూసాం, నిదానించి కనుగొన్నాం, చేతులు తాకి చూచాం, మన చేతులు ఆయన తాకాయి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని యోహాను గారు విశ్వాసం ఉంచే ఈ 14వ వచనంలో ఆ విధంగా రాశారు. అదే యోహాను గారు పత్రికలను రాస్తూ ఆ పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో మేము ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో, ఏదైతే నిదానించి కనుగొన్నామో అదే మీకు తెలియజేస్తున్నాము అన్నాడు. అయితే లోకములో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకోనని వంచకులు ఉండడము ద్వారా విశ్వాసులను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఏమని హెచ్చరించారని జ్ఞాపకం చేసుకున్నాం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. ఎందుకు జాగ్రత్త పడాలి అంటే అనేకులను మోసపరుస్తారు వాళ్ళు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు కనపరుస్తారు, మహాకార్యాలు కనపరుస్తారు. జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అవుతారు అని ప్రవచించిన పాస్టర్లు కూడా ఉన్నారు. ఆ పాస్టర్లకు ఎలా తెలుసు? ప్రవచించిన ప్రవచనాలు ఏమైపోయా? అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నారు? జాగ్రత్త పడండి. ఆయన ఆ ప్రవక్త, ఆయన దగ్గర ఎంతమంది వేల మంది ఉన్నారు. ప్రజలు లక్షల సంఖ్యలో ఉంటే అందరు ఏమనుకుంటారు? ఆడ గొప్ప ప్రార్థన జరుగుతుంది, ఆడి పోవాలి. బుద్ధి లేకపోతే సరే. ఆడ స్వస్థత జరుగుతుందంట, ఈడ స్వస్థత జరుగుతుందంట, ఆడ పడుకోవాలంట, ఈడ పడుకోవాలంట. యేసుక్రీస్తు వారు అన్నారు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. ఎందుకు జాగ్రత్త పడాలంటే మోసపోతాం. జాగ్రత్త పడకపోతే మోసపోతాం. ఎలా తెలుసుకోవాలి ఎవరు అబద్ధ ప్రవక్తులు, ఎవరు సత్య ప్రవక్తులు, ఏది దేవుని ఆత్మ, ఏది క్రీస్తు విరోధాత్మ, ఏది సత్యస్వరూపమైన ఆత్మ, ఏది ప్రేమపరచు ఆత్మ? బైబిల్ చదవకపోతే మనం తెలుసుకోవాలి. సోమనులుగా ఉంటే మనం తెలుసుకోలేం. బైబిల్ తెచ్చుకోవడం, ప్రార్థన తీసుకురావడం, మళ్ళీ తీసుకుపోయి ఇంట్లో పెట్టడం, ఓపెన్ చేయకుండా, చదవకుండా, ధ్యానించకుండా మనం ఉంటే మనం ఏమవుతాం? మోసపోతాం. కాబట్టి మనం ఏం చేయాలి? పరీక్షించాలి. ప్రతి ఆత్మను నమ్మక. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక యోహాను గారు ఏమన్నారు? ప్రతి ఆత్మను నమ్మక.
ప్రతి ఆత్మను నమ్మవద్దని దేవుడే చెప్తున్నాడు. ప్రతి ఆత్మను కూడా నమ్మొద్దండి. నమ్మకం ఏం చేయమన్నాడు? ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించు. ఒక పూట భోజనం కోసము కావలసిన కూరగాయలు పోనీకే, కూరగాయలు తెచ్చుకోవడానికే అన్ని షాపులలో కూరగాయలు ఉన్నాయని ఏది పడితే తెచ్చేసుకుంటామా? అన్ని కూరగాయలే కదా, అన్ని బండ్ల మీద ఉన్నది కూరగాయలు పండ్లే కదా, ఏదో ఒకటి పోయి తెచ్చేసుకోవచ్చు కదా. అలా చేయం కదా. ఏం చేస్తాం? పరీక్షించి తెచ్చుకుంటాం. బట్టలు కావాలి, అన్ని బట్టల షాపులో ఏదో ఒకటి పోయి తెచ్చుకోవచ్చు కదా, ఏ షాప్లో అయినా పోయి తెచ్చుకోవచ్చు కదా. ఎన్ని చీరలు వేయించుకుంటామో, ఎన్ని పురుషులైనా ఎన్ని వేయించుకుంటారో. మంచిది, అలాగే చేయాలి. అలా చేయకపోతే మోసపోతాం కదా. కూరగాయల విషయంలోనైనా బట్టల విషయంలోనైనా పరీక్షించకుండా తెచ్చేసుకుంటే మోసపోతాం. అన్న బిజినెస్ చేస్తారు ఇక్కడ, రమేష్ అన్న ఎన్నో షాప్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అన్న దగ్గరికి వచ్చినప్పుడు కూడా అన్న కూడా ఏం చేస్తాడు? పరీక్షించి తీసుకోవాలి. అన్న ఎవరికి వేస్తారో వాళ్ళు కూడా ఏం చేస్తారు? గుడ్డిగా తీసుకోరు కదా, వాళ్ళు కూడా పరీక్షించి తీసుకుంటారు. ఇక్కడ యోహాన్ గారు చెబుతున్నారు, ప్రతి ఆత్మను నమ్మక, అది ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించవలసినటువంటి బాధ్యత ఎవరిది? మనది. బైబిల్ని ఎంతగా చదవాలో మనం అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు బైబిల్ను మనము ధ్యానించినప్పుడే మనం మోసపోకుండా జీవించగలం. కాబట్టి పరీక్షిద్దాం, ప్రతి ఆత్మను నమ్మకుండా పరీక్షిద్దాం, మోసపోకుండా జీవితం. దేవుడు ఆ విధంగా చేయుటకు సహాయమును చేయగలడు. ప్రార్థన చేసుకుని ప్రార్థన విను తండ్రి. ఇంతవరకు నాయన మీ మాటలు చెప్పడానికి మీరు సహాయమును చేసినందుకై స్తోత్రాలు చెల్లించుచున్నాను తండ్రి. దేవా, చెప్పినటువంటి నేను, అదేవిధంగా నాయన వినినటువంటి వారు, మేమందరం కూడా మీ మాటల ప్రకారంగా నడుచుకోవడానికి జాగ్రత్త తీసుకున్నట్టుకు మీరు మాకు ఇంతవరకు సహాయం చేసిన విధంగా సహాయం చేయండి. మీకు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి.